ఈ ట్రంప్ మామకు కంపు పెట్టేదాకా మనసున పడతట్టు లేదు కదా. అరే ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెడతానే ఉంటాడు, మన ఇండియన్స్తో ఆడుకుంటూనే ఉంటాడు. ఎక్కడ దేడిది మగ్గాడో ఏం పాడో. నేనే కాదు, ఇప్పుడు ఎన్నో ఆశల మీద అమెరికా పోయినోళ్ళు పోతున్నోళ్ళు అట్లనే తిడుతుర్రు ట్రంప్ మామను. దేనికంటే ఇప్పుడు చాలా మందికి బయటి దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా పోయి కొలువు చేసి అక్కడనే బతుకుదాం, పిల్లలను కూడా అక్కడనే చదివిపించుకుందామని ఎన్నో కలలు కంటుంటారు కదా. వాళ్ళ కలలల్లో మన్ను కాదు, ఏకంగా కారమే జల్లిండు. మనోళ్ళు ఎవరైతే అమెరికాలో కొలువు చేద్దాం అనుకుంటుర్రో వాళ్ళకి ఇచ్చే H1B వీసా ఫీజును సీదా $1,00,000 అంటే దగ్గర దగ్గర 83 లక్షలు పెంచుతున్నట్లు సంతకం చేసిండు. ఇదివరకు ఈ ఫీజు $215 ఉండే. అసొంటిది ఇంతగానం పెంచేసరికి అమెరికా పోయి కొలువు చేద్దామని కలలు కంటున్న మనోళ్ళంతా తిట్టుకోబట్టిరు. ఆల్రెడీ కొలువు చేస్తున్నోళ్ళు ఎంబటే అమెరికా రావాలని కంపెనీలు కబుర్లు పంపినాయి. అమెరికాల H1B వీసాలు ఉన్నోళ్ళ దాంట్లో 71% మన ఈ భారతీయులే ఉన్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ అసొంటి అవిట్లలో పనిచేస్తున్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఏడున్నా అమెరికా రావాలని పిలుపు వచ్చింది. మరి ఎందుకు ఇట్లా ఉన్నట్టుండి అంటే వాళ్ళ దేశం యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే మనల్ని గిట్లా నడమిట్లా ఆగం చేస్తుండు. మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ట్రంప్ గిట్లా చేసిండని పెద్ద పెద్దోళ్ళు అంటుర్రు. కానీ ఇది ఉల్టా అమెరికాకే పెద్ద దెబ్బ పడుతుంది. మీరు ఫీజు పెంచితే అమెరికా పోయేటోళ్ళు తక్కువైతారు. అట్లా మా మాతృదేశానికి సేవలు అందించే మార్గం మా యువతకే దక్కుతుంది కదా. దానికి మేమేం రంది పడాల్సిన అక్కర్నే లేదని సంతోషపడుతురు. చూద్దాం ఇక ఇది ఎడికి దారితీస్తుందో. సర్కారు ఎవల చేతులున్నా అధికార కుర్చీలో ఎవరు కూర్చున్నా మెయింటెనెన్స్ అనేది సమానంగా చేయాలి. అది అధికార కార్యాలయాలైనా ప్రతిపక్ష కార్యాలయాలైనా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ చక్కదనాల మెయింటెనెన్స్ చూసి. వారే వా, ఏమన్నా మెయింటెనెన్సా? ఇంత నీటుగా కళ్ళు చెక్కు చెదిరే లెక్క ఏడనన్న చూసినామా? థూ, చెర్రంతనైనా ఉండాలి. ఎంత ప్రతిపక్ష పార్టీ అయితే మరి ఇంత ఘోరంగా పెచ్చులూసి అధ్వానంగా మారేదాకా చూస్తారా? షీ 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 షీ. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఇది. ఇప్పుడే కాదు, పోయిన ఏడాది సంధి R&B అధికారులకు చెప్పినా కూడా చెవిన పెట్టకనే గీ పరిస్థితి వచ్చిందంటారు సిబ్బంది. నయమైందట ఆ ఊసి వాడేటప్పుడు ఎవరు లేరు, ఏ దెబ్బలు దాకలే, ఎసొంటి అపాయం కాలే. మరి ఇంత ఘోరంగా ఉంటారా అనుల్లా? ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం మెయింటైన్ కూడా చేయకపోతే వాళ్ళదేం పోయింది, అందులో పనిచేసే సిబ్బంది పానాలే కదా అపాయము. జర ఇది చూసి అయినా సర్కార్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బాగుండు అని తిడుతుర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు, అట్లనే ఈ ఘనకార్యం చూస్తున్న పబ్లిక్.